సో మైసెల్ఫ్ జ్యోతి, నేను MBA ఎంట్రీ అయినప్పుడు ఈ బిజినెస్ కి జాయిన్ అవ్వడం జరిగింది. నన్ను తీసుకొచ్చింది పాండు సార్. టాపర్ క్లయింట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఈ బిజినెస్ కి వచ్చినప్పుడు నాకేం తెలియదు, మంచిగా చదువుకున్నా, ఏదైనా చెయ్యాలి అన్న ఆలోచనలు ఉన్నా కానీ ఈ బిజినెస్ జనాలతో కూడుకున్నది కాబట్టి ఇలా ఎట్లుండాలనేది నాకు తెలియదు. సో ఎట్లా నేర్చుకోవాలి, నేర్చుకుంటే ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, అసలు ఏం చేస్తే పైసలు వస్తాయి, ఎట్లుంటే పైసలు సంపాదించవచ్చు, ఎన్ని పైసలు అంటే 1,00,000, చిన్నది కాదు నాకు గోలు 1,00,000. 5,000 కోసమే వచ్చిన నేను, కానీ 1,00,000 రూపాయలు కొట్టాలి. బయట ఎక్కడ ఎంత చేసినా కూడా 1,00,000 సంపాదించే అవకాశాలు లేవు. ఇక్కడ పెట్టుబడి లేకుండా 10 మందికి మంచి చేస్తూ ఒక 1 year లేదా 2 years లేదా 3 years లో 1,00,000 తీసుకోవచ్చు అన్న ప్లాట్ఫామ్ అంటున్నారు కదా. నెంబర్ ఆఫ్ మీటింగ్ వచ్చి వెస్టేజ్ నాలెడ్జ్ నేర్చుకుంటే మీరు సక్సెస్ అవుతారు అని సక్సెస్ అయిన లీడర్ ఎంఎస్ఆర్, గురువు గారు, పాండు సార్, సీన్ సార్ వీళ్ళు కొంచెం జర్నీలో ఉన్నప్పుడు నేను ఎంట్రీ అయ్యి వస్తున్నా. కానీ నాకు ఏం చేయాలో అర్థమైతలేదు, ఎవరికి చెప్పాలో కూడా అర్థమైతలేదు. నా ఆలోచన ఏంటంటే మా నాన్నకి ఎంతో కొంత నేను సపోర్ట్ అవ్వాలా, ఆయన ఆలోచిస్తున్న ఆలోచనలకు, ఆయన మనోభావాలకి నేను ఉండాలి. ఇప్పుడు మనుషులు ఒక ప్లాన్ ఒకలాగా చెప్పిండు, గణేష్ ఒకలాగా చెప్పిండు, ఒక్కొక్కరు ఒకలాగా చెప్పేది కదా. మా నాన్న నాకు అవన్నీ ఏం చెప్పలేదు. మా అక్క పెళ్లి చేయాలి, మా తమ్ముని పెళ్లి చేయాలి, లేకపోతే ఇది ఇంత కట్టాలి, అంత కట్టాలి, ఇవన్నీ చెప్పలేదు. కానీ మా అమ్మ మా నాన్న డిస్కషన్ చేసుకుంటారు.